బీదర్ ఇసుక చల్లడానికి. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఫస్ట్ టైం కర్ణాటక వచ్చాను అనమాట. కర్ణాటకలోని బీదర్లో హరిద్వార్ ఉంది కదండి టెంపుల్. హరిద్వార్ టెంపుల్కి అయితే వచ్చినాం. వెళ్తాం అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కర్ణాటక. బాగుందండి చూసేదానికి, పెద్దది. ఇక్కడంతా నార్త్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. సిక్కులు ఇట్లా అంటారు కదా, వాళ్ళు ఉన్నారంట అందరూ. చూపిస్తాగండి. ఇదిగోండి, ఇదైతే హరిద్వార్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇటు నుంచే వచ్చాం, ఈ లోపల నుంచి వచ్చాం అయితే. ఇదిగోండి, ఇది చూస్తున్నారు కదా మెయిన్ ఎంట్రన్స్ కాడ నుంచి. ఇదంతా తెల్లగా బిల్డింగ్లు ఉన్నాయి. ఇది ఇంత తెల్లగా ఉండడానికి వీళ్ళు మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారండి. ఇది మనకు అక్కడే ఉందండి మెయింటెనెన్స్. అంటే ఇప్పుడు దాకా పైపులతో, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, ఫుల్ ఫోర్స్గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా పైప్ ఉంది, ఫుల్ ఫోర్స్గా వస్తుంది వాటరు. దుమ్ము, రోడ్ల మీద దుమ్ము లేచి అక్కడ అంటుకుంటుంది కదా, దాన్ని అయితే వీళ్ళు కింద నుంచే కడుగుతున్నారు అనమాట. అంటే ఫోర్స్గా వచ్చితే ఆ వాటర్కే దుమ్ము అంతా పోతుంది. అట్లా వీళ్ళు మేబీ డైలీ చేస్తారేమో, అందుకని చెప్పేసి ఇది ఎంత తెల్లగా ఉండింది చూసారా. టెంపుల్ ఆపోజిట్లో ఉంది ఇటువైపు. మనం కూడా ఇటు వెళ్దాం. ఇదిగోండి, టెంపుల్ అయితే ముందుందన్నమాట. ఇక్కడ 100% అందరూ సిక్కులే కనిపిస్తున్నారండి. పాగాలు ఇట్లా కట్టుకుంటారు కదా. బాగుంది చూసేదానికి. పెద్ద రావి చెట్టు ఉన్నది ఇక్కడ. ఇక్కడే చింత చెట్టు. ఇదైతే చెప్పులు స్టాండ్ అండి. ఇక్కడ నుంచి లోపలికి చెప్పులు ఎలా లేదనమాట. లోపల వేసుకున్నారు కదా చెప్పులు. తల పాగా కట్టుకోమంటున్నారండి అందరినీ. లోపలికి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ నుంచి పాగా పెట్టుకుని వెళ్ళాలంట. ఇదిగోండి, లేడీస్ ఏమో అట్లా కప్పుకోవాలంట. అందరూ పాగా పెట్టుకుని, లేడీస్ అయితే చున్నీలు కప్పుకున్నారు చూడండి. ఇక్కడ లోపల అనుకుంటుంది, అటు నుంచి అవకాశం ఉంది, అటు వెళ్తాను ఆగండి. ఇది ఏం కాయలో తెలియదండి, చెట్టుకి చాలా ఉన్నాయి కాయలు, గుత్తులు అన్ని చెట్లకి ఉన్నాయి. నుంచి వెళ్తాం. యాక్చువల్లీ షార్ట్ వీడియో తీద్దామని చెప్పి చిన్న ముక్క స్టార్ట్ చేశానండి. వీడియో పెద్ద అయిపోతుంది, కానీ చూడడానికి చాలా బాగుంది, అందుకని చూపిస్తున్నా. ఇక్కడ ఒక స్తూపం ఉంది చూడండి. యాక్చువల్లీ నాకు తెలీదు ఏం స్తూపము. ఇక్కడ కోనేరు ఉందండి, స్నానం చేస్తున్నారు. అదిగోండి అక్కడ అనుకుంటా మెయిన్ టెంపుల్.
ఇక్కడైతే ఇంకా కడుతున్నారండి, కొత్త కన్స్ట్రక్ట్ అవుతుంది. చాలా బాగుంది, మూవీస్లో చూసినట్టు. ఇదంతా పార్క్ లా ఉందండి, చల్లగా కూర్చునేదానికి. ఇక్కడ మేజర్ ఆఫ్ వెహికల్స్ మహారాష్ట్ర నుంచి వచ్చినవి అండి. ఇదండి, ఇవన్నీ మహారాష్ట్ర పడలే. ఇక్కడ డీడీ అని ఉంది. డీడీ అంటే ఏం రాష్ట్రం? కామెంట్ చేయండి. ఇవన్నీ మహారాష్ట్ర పడలే. ఇదండి సెంటర్ వ్యూ. ఇక్కడ అద్దాలు పెట్టారండి లోపల, చూడండి. అంటే స్నానం చేసేటప్పుడు ఆ పాగా తీసేసి స్నానం చేశాక మళ్ళీ కట్టుకుంటున్నారు. లేదు లేదు, పాగాతోనే మునిగేసిన తర్వాత పాగా ఆరబెట్టుకుని మళ్ళీ కట్టుకుంటున్నారు. సారీ. చుట్టూరు ఉన్నాయి అద్దాలు లోపల. వాస్తవంగా నేను హైదరాబాద్కి వచ్చి 2 days అవుతుందండి. ఇది 3rd డే. ఈరోజు అక్కడ సిద్ధి వినాయక టెంపుల్ ఒకటి ఉంటే అక్కడ చూసుకుని, ఊరి పేరేంటి రావట్లేదు, అక్కడ నుంచి ఇది 20 kilometers అంటే ఇక్కడికి వచ్చాం అనమాట. అది సంగతే. 20 kilometerలోనే కర్ణాటక అయితే వచ్చాం. బీదర్ ఇసుక చల్లడానికి అదండి విషయం. ఈరోజు అయితే స్టార్ట్ అవుతాం. మేబీ నైట్ 1 అవని 2 అవని వెళ్ళిపోతాం అనమాట. ఈరోజు వచ్చేసరికి మండే. అది విషయం. బాగుంది. అదండి విషయం. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం రావడం, యాక్చువల్లీ నేను వీడియో చేయలేదు. అంటే లాస్ట్ టైం చేశాను కదా, హైదరాబాద్ వెళ్ళింది. ఇంకా మళ్ళీ పద్దాక హైదరాబాద్ వెళ్ళిన వీడియోస్ ఏం చేస్తానని చెప్పి వీడియో అయితే చేయలేదన్నమాట. అందుకని ఈ వీడియో కూడా చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి రావడం, ఇదంతా నాకు బాగా నచ్చింది. అది కాక ఫస్ట్ టైం కర్ణాటక వచ్చాను కదా, అందుకని చెప్పేసి వీడియో అయితే చిన్న వీడియో తీసాను అనమాట. అదే విషయం. మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. ఒక్క నిమిషం ఆగండి. తీరా టెంపుల్ మొత్తం చూడడం అయిపోయిన తర్వాత నా కార్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, అది సిక్కుల టెంపుల్ అంట. ఎవరన్నా మన వాళ్ళు రేర్గా వెళ్ళి అటు వెళ్ళినప్పుడు ఇక్కడే కదని చెప్పి చూసి రావడానికి వెళ్తారంట. మెయిన్ అయితే సిక్కులే వస్తారంట అండి అక్కడికైతే. నేను అనుకున్నా సిక్కులు ఎక్కువగా వస్తున్నారు ఏంటా అని. మరి సిక్కుల టెంపుల్ సిక్కులు ఎక్కువగా వస్తారు కదా. అదండి విషయం. బాయ్. ఒక్కోసారి